ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి భాగవత కథల్లోని పాండవుల మహాప్రస్థానం నిన్న మనం మొదటి భాగం చెప్పుకున్నాము. ఈరోజు మనం రెండో భాగాన్ని చెప్పుకుంటున్నాం. మరి నిన్న మొదటి భాగంలో ప్రస్థానం అంటే ఏమిటి, మహాప్రస్థానం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే వారు భగవద్ధామానికి పాండవులు ఏ విధంగా చేరుకున్నారు, పాండవులు కృష్ణుడి మీదనే ఏ విధంగా ఆధారపడి ఉన్నారు, అలాగే పాండవులకి రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత, విజయాన్ని చేకూర్చిన తర్వాత శ్రీకృష్ణుడు మరి కొంతకాలం వారితోనే ఉన్నప్పుడు ఏం జరిగింది, అలాగే అర్జునుడు ద్వారకాకు వెళ్ళి కొన్ని నెలలైన కూడా రాలేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు చాలా నిస్సహాయతగా ఉండటం, అది గమనించి ధర్మరాజు అర్జునుడు నీకు ఏమైంది, మరి మన బంధువులందరూ కూడా కుశలమేనా, కృష్ణుడు ఎలా ఉన్నాడు, అగ్రసేనుడు ఎలా ఉన్నాడు, ఉగ్రసేనుడు ఎలా ఉన్నాడు, బలరాముడు ఎలా ఉన్నాడు, మన యాదవ బంధువులందరూ ఎలా ఉన్నారు అని ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు. కానీ అర్జునుడు మొహోలమలు ఎక్కడ కలలేదు, నవ్వు లేదు, ఆ తేజస్సు లేదు. ఇది గమనించాడు ధర్మరాజు. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. నిన్న మనం ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా వరకు చర్చించుకున్నాం. మరి ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మనం ఈ రోజున మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు అడిగాడు అర్జున్ని, ఏంటి అర్జున నువ్వు అలాగున్నావు, నిన్ను ఎవరైనా సహాయం అడిగితే నువ్వు వారికి సహాయం చేయలేకపోయావా, నిన్ను ఎవరైనా ఆశ్రయిస్తే వారికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వలేకపోయావా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఎందుకు ఎక్కువ కాలం ద్వారకాలో ఉన్నావు కదా, అందుకే నేను ఎవరైనా అగౌరవపరిచారా, ఎందుకు నీ యొక్క మొహము తేజోహీనంగా కనిపిస్తుంది, అలాగే నేను ఆశ్రయించిన వారికి నువ్వు రక్షణ కల్పించలేకపోయావా, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా విషయాలు ధర్మరాజు అర్జునుని అడగడం జరిగిందనమాట. దానికి అర్జునుడు ధర్మరాజుతో ఎలా అంటున్నాడు,
అర్జునుడు ఎవరంటే శ్రీకృష్ణుడు సఖుడు అనమాట. సఖుడు అంటే ఎవరు? స్నేహితుడు. ఉం? ఇక్కడ కృష్ణ విరహంతో తీవ్ర తాపానికి గురైనటువంటి అతనికి ధర్మరాజు అనేటువంటి ప్రశ్నలు ఇంకా కూడా బాధ కలిగిస్తున్నాయి అన్నమాట. అసలే దుఃఖంలో ఉన్నాడు, అసలే బాధలో ఉన్నాడు. ఆ విధంగా ఆయన ఒక ముఖము వాడిపోయి ఉంది, అర్జునుడి యొక్క ముఖము. కొన్ని క్షణాలు అర్జునుడు బదులలేకపోయాడు. ఎందుకంటే అతను మనసంతా ఎలా ఉందంటే, కృష్ణుడు లేకపోవటం వల్ల నష్టం ఏమిటి అనేది స్వయంగా అర్జునుడు అనుభవాన్ని చెందాడు. అంటే ఒకప్పుడు కృష్ణుడు ఉంట వల్ల లాభం ఏంటి అనేది అర్జునుడు స్వయంగా అనుభవం చెందాడు. ఇప్పుడు కృష్ణుడు లేకపోవటం వల్ల నష్టం ఏంటో కూడా అర్జునుడు అనుభవం చెందుతున్నాడు అనమాట. అందుకని ఆ కృష్ణ విరహంలో ఉన్నాడు కాబట్టి ధర్మరాజు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎంత పలకరించినా కూడా చెప్పలేకపోతున్నాడు, బదిలివ్వలేకపోతున్నాడు అర్జునుడు. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆ కళ్ళల్లో నీళ్ళని బలవంతంగా ఆపుతున్నాడు అర్జునుడు. కృష్ణుడితో తనకున్నటువంటి సంబంధాన్ని, అంటే సఖ్యభావాన్ని, అంటే స్నేహాన్ని తలుచుకుంటూ అతను నెమ్మదిగా ఎలాగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు చూడండి. రాజా, ధర్మరాజా, అన్నయ్య, నా ప్రాణమిత్రుడైన, ఆత్మమిత్రుడైన, నా సన్నిహిత మిత్రుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందువలన దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మహా తేజము నాకు ఉండేది, ఇప్పుడు అది లేదు నాకు. ఎవని క్షణమాత్ర వియోగములో ప్రాణరహిత దేహములాగా సమస్త లోకాలు శూన్యాలు అయిపోతాయో అటువంటి కృష్ణుని నేను ఇప్పుడు కోల్పోయాను. అంటే క్షణమాత్రం అంట, అంటే క్షణమాత్రం గనక కృష్ణ వియోగం అని తట్టుకోలేరన్నమాట. లోకాలే శూన్యమైపోతాయంట. అంత గొప్పది కృష్ణుడి యొక్క సాంగత్యం, అంత గొప్పది కృష్ణుడి యొక్క ప్రేమ, అంత గొప్పది కృష్ణుడి యొక్క స్నేహం అన్నమాట. ఇది ఎవరు అనుభవించారు ప్రత్యక్షంగా స్వయంగా అంటే అర్జునుడు అనుభవించాడు. అనుభవించిన వాడే కదా చెప్పగలుగుతాడు. అందుకని అటువంటి కృష్ణుని నేను ఇప్పుడు కోల్పోయాను అన్నయ్య అని బాధపడుతున్నాడు అనమాట. కేవలం కృష్ణుడు కృపచేతనే నేను మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగాను. అంటే ద్రౌపదిని గెలుచుకున్నాడు స్వయంవరంలో. మత్స్య యంత్రం అంటే చిన్న విషయం కాదు. అటువంటి ధనుర్ధారి అర్జునుడు అనమాట. అది కూడా ఎవరి వల్ల సాధ్యపడింది? కేవలం కృష్ణుడు కృపచేతనే చేయగలిగాను. కృష్ణుడు వల్లనే కదా నేను దేవాంధ్రులను కూడా ఓడించి కాండవనాన్ని దహించేట్లు చేయగలిగాను. ఆ సమయంలో రక్షింపబడినటువంటి మయదానవుడే మనకు భవ్యమైన సభాగృహాన్ని కూడా నిర్మించాడు కదా. కృష్ణుని కరుణ వల్లనే కదా భీముడు జరాసంధుని చంపగలిగాడు. ద్రౌపది జుట్టు పట్టుకోవడానికి సాహసించినటువంటి దుష్టుల యొక్క దుష్టులు అందరినీ కూడా మరణించేలాగా చేసింది కేవలం ఎవరు? దేవదేవుడే కదా. వనవాస సమయములో దుర్వాస మహర్షి నుండి శాపం కలగకుండా మనల్ని కాపాడింది కూడా అతనే కదా. ఎలా కాపాడాడు? ఎవరైనా చెప్పగలరా మన క్లాస్లో?
దుర్వాసమును నుండి శాపం రాకుండా కృష్ణుడు కాపాడాడు పాండవుల్ని. ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, సూర్య భగవానుడు ఇచ్చిన ఆ అక్షయ పాత్రలో శ- ఆ మెతుకు తినటం వల్ల కృష్ణుడు సంతృప్తి చెంది అప్పుడు దుర్వాస మహాముని వాళ్ళ శిష్యులు కూడా అందరూ ఉమ్, ఆ తిన్న భావన కలుగుతుంది. ఊరికే కదా తెలిసింది చెప్పాను ప్రభుజీ, అంతే. పర్లేదు. అంటే మీరు చెప్పింది కరెక్టే. ఇది సూర్య భగవానుడు కాదు. ఎప్పుడైతే అందరికీ అంటే ఈయన ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళాలనుకున్నప్పుడు కృష్ణుడు ఒక్కొరికి ఒక బాధ్యత చెప్పాడు. కృష్ణుడు యొక్క ఆదేశాన్ని ఇచ్చాడు, సలహా ఇచ్చాడు మిత్రులాగా. అర్జునుడినేమో తపస్సు చేసుకోమన్నాడు, భీముడినేమో ఆంజనేయ స్వామి కోసం నువ్వు ఆ, ఏంటి ఆంజనేయ స్వామిని మెప్పించమన్నాడు, సంతోషపెట్టమన్నాడు. ఆ విధంగా ధర్మరాజుకిను ద్రౌపదికి ఏం చెప్పాడంటే కృష్ణుడు, మీరు సాధు సంతులకి అన్నదానం చేయమని చెప్పారనమాట. ఆ సాధు సంతులు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు అందరూ నిరంతరం కూడా వారికి ఆ అన్న ప్రసాదాన్ని వితరణ చేయమని చెప్పారనమాట. ఇది చాలా గొప్ప సేవ అనమాట. ఆ విధంగా వారు ఎడారిలో అంటే ఒక అడవిలో వారు ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ రోజు అందరికీ కూడా వండి పెడుతుంటారు. చాలా గొప్ప విషయం అనమాట సాధు సంతులకి చేయటం. అలాగా ఒక రోజున సాధు సంతులకి అందరికి కూడా ఈ అన్నదానం అయిపోయింది, అన్నప్రసాద వితరణ జరగడం అయిపోయింది. కానీ దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయన రావటం కూడా మామూలుగా రాడు కదా. ఆయన వస్తే పరివారంతో వస్తారు, శిష్య బృందంతో వస్తాడు. ఆ టైంలో కంగారు వచ్చేసింది ద్రౌపదికి. ఏం చేయాలో అర్థం కాలేదు, ధర్మరాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక మళ్ళీ వండుదాం అనుకున్నారు. కానీ మళ్ళీ వండేదాకా దుర్వాస ముని ఉండడు. నీకు కంగారు ఎక్కువ, కోపం ఎక్కువ కదా ఆయనకి. అప్పుడు గోవిందా గోవిందా అని పిలిచిందనమాట. గోవిందుడు వచ్చాడు. గోవిందుడు వచ్చాడు. వచ్చిన తర్వాత మిగిలిపోయిన అన్నము ఏమన్నా ఉందా? లేదు. అయితే పడేసిన గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెల్లో ఏదన్నా కొద్ది కూడా తీసుకుంటామంటే ఒక మెతుకు తీసుకొస్తా. ఆ మెతుకుని శ్రీకృష్ణుడు తినడం వల్ల ఈ దుర్వాస మునికి వాళ్ళ పరివారందరం కడుపు నిండిపోయింది అనమాట. ఆ విధంగా దుర్వాస ముని శాప నుంచి కూడా కాపాడింది కృష్ణుడే. నీకు రెండు విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి, దుర్వాసమును శాప నుంచి కాపాడాడు. ఇంకోటి ఏంటంటే ఒక మోరల్ ఏంటంటే, అందుకని కృష్ణుడికి నైవేద్యం పెట్టమంటారు. ఎందుకంటే కృష్ణుడు గనుక ఎవరైతే నైవేద్యం పెడతారో వారు సకల దేవతలకి, సకల పితృదేవతలకి, సకల జీవులకు కూడా వారు ఆహారాన్ని అందించిన వారే అవుతారు. ఇది మనకు శాస్త్రం చెప్తుంది అనమాట. అది ఆ విధంగా అంటున్నాడు. కృష్ణుడు కృప వల్లనే కదా భీముడు జరాసంధుని చంపగలిగాడు. మరి కృష్ణుడు కృప వల్లనే కదా దుర్వాసమును నుంచి శాపం కలగకుండా కాపాడాడు. అంతేకాకుండా దానవులు అంటే రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు ఏ విధంగా అయితే భక్త ప్రహ్లాదుని తాకలేదో తెలుసు కదా మన భక్త ప్రహ్లాదు స్టోరీ. భక్త ప్రహ్లాదుడికి సొంత తండ్రే శత్రువయ్యాడు. ఎంతోమంది రాక్షసులు ఎన్నో ఆయుధాలు ప్రయోగించారు భక్త ప్రహ్లాదుని మీద, కానీ ఎవరు కూడా ఆ భక్త ప్రహ్లాదుకి ఏమీ కూడా తాకలేదనమాట. అదేవిధంగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వాళ్ళు గొప్ప వీరులు కదా. వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రాలు కూడా కృష్ణ కరుణ వల్లనే నన్ను తాకలేకపోయే కదా అన్నయ్య రాజా ధర్మరాజా. అటువంటి ప్రియ సకునికి నేను ఇప్పుడు దూరం అయ్యాను, అటువంటి నా ప్రాణమిత్రుడికి నేను దూరం అయ్యాను అని చెప్పేసి బాధపడుతున్నాడు అర్జునుడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఫ్రెండ్షిప్. అది బెస్ట్ ఫ్రెండ్ అంటే. ఆరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు పడితే వాళ్ళ మన బెస్ట్ ఫ్రెండ్స్ అనకూడదు అనమాట. చూసారా, క్షణం కూడా కృష్ణుడు లేకపోతే ఉండలేకపోతున్నాడు అర్జునుడు. ఎలా వస్తుంది బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే, ఏమీ ఆశించకుండా సహాయం చేసేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్నేహం అంటే
మనం వాడు హెల్ప్ చేస్తే రేపు మనం హెల్ప్ చేస్తాడు. ఇది కాదు. ఏమీ ఆశించకుండా ఉమ్, నా మిత్రుడు బాగుండాలి అని చేస్తారు సహాయం. అదే గొప్ప స్నేహం, అదే గొప్ప సహాయం. అదే కృష్ణుడు చేశాడు అనమాట. కృష్ణుడికి ఏమవసరం చెప్పండి? అందుకే అటువంటి వారిని ఎవరన్నా వదులుకుంటారా? ఎవరన్నా వదులుకుంటారా? ఇక్కడ భగవంతుడు ఈయన పక్కన పెట్టండి. ఇక్కడ ఇక్కడ అర్జునుడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే, కృష్ణుడు నా మిత్రుడు, ఈజ్ మై ఫ్రెండ్, ఫ్రెండ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మైన్. అటువంటి కృష్ణుడు ఇప్పుడు, అటువంటి కృష్ణుడికి నేను ఇప్పుడు దూరం అయ్యాను. అలాగే శ్రీకృష్ణుని పత్నులకు అంటే శ్రీకృష్ణుని భార్యలకు రక్షణని కల్పించవలసిన నేను కొంతమంది చేత నేను ఓటమికి గురయ్యాను. అదే గాంధీవం, అవే అస్త్రాలు, అవే గుర్రాలు, అదే రథం ఉన్నా కూడా కృష్ణుడు లేకపోవడం వలన నాకు అపజయం కలిగింది. చూసారా? అదే గాంధీవం అంట, అవే అస్త్రాలు, అవే గుర్రాలు, అదే రథం అంట, కానీ కృష్ణుడు లేడు కదా, అందుకని నాకు ఇప్పుడు అపజయం కలిగింది. రాజా, అన్నయ్య, ద్వారకాలోని బంధువుల క్షేమ సమాచారం నువ్వు అడిగావు, కానీ అసలు పరిస్థితి ఏమిటంటే బ్రాహ్మణ శాపం కారణంగా ఒకరినొకరు కొట్టుకొని మరణించారు, కొంతమంది మిగిలారు. నాకు కొద్దో గొప్ప ఊరట కలిగించేది ఏమిటంటే కృష్ణుడు చేసిన ఉపదేశాలే అని అర్జునుడు చెప్తున్నాడు ధర్మరాజుకి. ఇక్కడ మనమేం తెలుసుకోవాలి ఇందులో మోరల్ అంటే, మన పరిస్థితి కూడా అంతే కదా. కృష్ణుడు మనతో ఉన్నంత వరకే మనం ఆనందం ఉండగలుగుతాం. కృష్ణుడు మనతో ఉన్నంత వరకే మనకు శక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కృష్ణుడు లేకపోతే అర్జునుడు లాంటి పరిస్థితి ఎవరిదైనా కూడా, అర్జునుడు ఏమైనా మామూలు వాడా? అర్జునుడు లాంటి వాడికే కష్టంగా ఉంది, కృష్ణుడు లేకపోతే ఇక మళ్ళాంటి వాడి పరిస్థితి ఏమిటి? ఇంకెప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి, ఈ భూలోకం నుంచి అంతర్ధానమైన వార్తని, యదువంశ నాశనం గురించి వినగానే ధర్మరాజు నారదముని ఉపదేశాన్ని గుర్తు చేసుకున్నాడంట. చేసుకొని ఇంకా నేను ఉండలేనిక అని భగవద్ధామానికి వెళ్ళిపోవడం సిద్ధపడ్డాడంట ధర్మరాజు. అంటే భగవంతుడు లేని చోట ఇక భక్తుడు ఉండలేడు. ఓ పక్కన అర్జునుడు బాధపడుతున్నాడు, ధర్మరాజు సిద్ధపడుతున్నాడు. ధర్మరాజుతో పాటు ఇక ఆనందమందరూ సిద్ధపడతారు ఆటోమేటిక్గా. ఇంకా ఆ విధంగా భగవద్ధామ పయనానికి సిద్ధపడ్డాడు. ఇక మహాప్రస్థానానికి ఆయన ఇంకా రెడీ చేసుకుంటున్నాడు అనమాట. ఈ శ్రీకృష్ణుడి యొక్క అంతర్ధానము, పాండవుల మహాప్రస్థానం అనేది మామూలుగా సామాన్య మానవులు లాంటి మానవుల జీవితాలు లాంటివి కావు ఇవి. ఇవి చాలా గొప్పవి అన్నమాట. ఇది భగవంతుడు భక్తులు ధర్మ సంస్థాపనార్థాయ, అంటే ధర్మాన్ని పునఃస్థాపించడం కోసము, సాధువును రక్షించుటకు, దుర్మార్గు నశింపచేయుటకు వారు యుగయుగమని అవతరిస్తూ ఉంటారు. వారు వచ్చిన కార్యవైభవంగానే మళ్ళీ వారు ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అందుకని వారి యొక్క ప్రస్థానము, వారి యొక్క మహాప్రస్థానం అనేది మామూలుగా సామాన్య మానవులు ఉంటుంది కాదనమాట.
ఈ భౌతిక జగత్ తాత్కాలికమైనదే కాబట్టి ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండిపోలేరు. చూసారా? ఇట్ ఈస్ ఎ టెంపరీ. ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండలేరు. అలాగే ఇక్కడ చేసే కార్యక్రమాలు కూడా శాశ్వతమైనవి కావంట. ఇక్కడ చేసే కార్యాలు కూడా శాశ్వతమైనవి కావు. కానీ ఇటువంటి తాత్కాలిక కర్మలతో కూడినట్టు తాత్కాలిక జగత్తు నుండి మన శాశ్వతమైన ఫలితాన్ని పొందొచ్చంట. ఎలాగా? భక్తి చేసి కృష్ణుడితో స్నేహాన్ని పెంచుకొని మన మంచి ఫలితాలు పొందొచ్చంట. ఏంటి ఫలితం అంటే అదే భగవద్ధామ ప్రాప్తి. ఇక్కడి నుంచే భగవద్ధామానికి వెళ్ళొచ్చంట. అందుకే శాశ్వత ఫలితాన్ని ఇవ్వగలిగే ఈ భౌతిక జగత్తు మిథ్య అయ్యే అవకాశమే లేదు. ఇది తాత్కాలికమే కానీ మిథ్య అన్నిటికీ కాదు. అంటే మిథ్య అంటే మాయ. ఇది మాయ కాదు, తాత్కాలికమే. ఏదో ఏదో ఒక మాయా వస్తువుని సృష్టించడానికి భగవంతుడు గారడివాడు కాదు కదా. ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడి జగత్తులు అవతరిస్తాడు. అతని సహాయపడడానికి భక్తులు కూడా ఆవిర్భవిస్తారు. ఈ జగత్తు నిత్యమైనది కాబట్టి కార్యం పూర్తి కాగానే భగవంతుడు స్వధామాన్ని వెళ్ళిపోతాడు. అలాగే భక్తులు కూడా భగవంతుడి కార్యం పూర్తి కాగానే తాము కూడా వెళ్ళిపోతారు. అయితే ఇది ప్రకృతి యొక్క కఠిన నియమాలచే బలవంతంగా జరిగేది కాదు. ఈ విధంగా యదువంశ నాశనం గురించి, శ్రీకృష్ణ అంతర్ధానం గురించి అర్జునుడు వివరిస్తున్నప్పుడు కుంతిదేవి వినిందంట. వెంటనే కుంతిదేవి దేహాన్ని విడిచిపెట్టేశారంట. చూడండి, ఓ పక్కన అర్జునుడు బాధపడుతున్నాడు, ఓ పక్కన ధర్మరాజు ప్రిపేర్ అవుతున్నాడు, ఓ పక్కన కుంతిదేవి వెంబటే విడిచిపెట్టేసి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మహాభక్తులు, భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. భగవంతుడి చోట ఉండలేరన్నమాట, ఉండలేరు. ఎమ్మటే కుంతిదేవి శరీరాన్ని త్యాగం చేసి బంధ విముక్తురాలు అయిపోయింది అనమాట. కృష్ణుడు ఎప్పుడైతే ఈ భూలోకాన్ని విడిచిపెట్టాడో కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టేశాడు. రెడీగా ఉంటారు రాక్షసులు. కృష్ణుడు ఉన్నంతవరకు ఎవరు రాలేకపోయారు. కృష్ణుడు లేకపోయే వాటికి ఆటోమేటిక్గా మొదలవుతారనమాట. ఇక మహాప్రస్థానానికి సిద్ధపడిన ధర్మరాజు తొలుత తన మనవణ్ణి సముద్రం అభినడు ఒక భూమికి చక్రవర్తిగా చేశాడు. అలాగే ఇంకొక మనవణ్ణి మధురలో చక్రవర్తిగా చేశాడు. అలాగా ఆయన మొత్తం కూడా అన్ని విడిచిపెట్టి గృహస్థ జీవనాన్ని విడిచిపెట్టేసి అగ్నిని తనలో ఆరోపించుకున్నాడంట. ఎవరు? ధర్మరాజు. దానికన్నా ముందు ఏం చేశాడు చూడండి. రాజదుస్తుల్ని, వడ్డానాన్ని, ఆభరణాలని అన్ని విడిచిపెట్టేశాడంట. చిరిగిన వస్త్రాన్ని ధరించాడంట. స్వచ్ఛందంగా మోగవాడయ్యాడంట. అంటే మాటలేని వాళ్ళ అయ్యాడంట. పొడుగాడు జుట్టుని వదిలేశాడంట. కృష్ణుని హృదయంలో పెట్టుకొని ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరాడంట. ఆయన చూసిన భీముడు సోదరులందరూ కూడా ధర్మరాజుతో పాటు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చెప్తుందంటే తస్మిన్నారాయణ పదే ఏకాంతమతయో గతిం అని సందర్భం చెప్పండి. అంటే నిరంతర కృష్ణ స్మరణము చేత కలిగిన విశుద్ధ చేతనము ద్వారా పాండవులు ఆది నారాయణుడైన శ్రీకృష్ణుని దివ్యధామాన్ని పొందగలిగారని దాని భావము. అనన్య చిత్తముతో శ్రీకృష్ణుని ధ్యానించే వారికే అది లభిస్తుంది కానీ అన్యుడికి కాదు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చుదను, ఉన్న వాటిని సంరక్షించదను. ఆ విధంగా అనన్యమైన భక్తి చేసిన వారికి ఎటువంటి అవకాశం వస్తుంది? అందరికీ కాదు.
వారు ఎటువంటి భౌతికమైనటువంటి కోరిక లేని వారు కాబట్టి, భౌతికమైన కల్మషం లేని వారు కాబట్టి భగవద్ధామానికి వారు తమ నిజ శరీరాలతో వెళ్ళారంట వాళ్ళు. అంటే నిజమైన శరీరాలతో వెళ్ళారు భగవద్ధామానికి. అందరూ అలా వెళ్ళరు. సూక్ష్మ సూక్ష్మ శరీరాలు ఇస్తారన్నమాట. కానీ వారు నిజ శరీరాలతో వెళ్ళారంట భగవద్ధామానికి. మరి ఎంత గొప్ప భక్తులు కాకపోతే అటువంటి అవకాశం దొరుకుతుంది చూడండి. ఈ విషయాన్ని ఏం చెప్పారంటే, విదూత కల్మషాస్థానం విరజేనాత్మనైవహి అని చెప్పబడింది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మహాప్రస్థానానికి నిర్ణయం తీసుకున్న ధర్మరాజు ఆ విషయాన్ని తన సోదరుతో చెప్పలేదంట. భగవంతుడి గురించి ఒక విషయాన్ని నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. లేదా డిస్టర్బ్ చేస్తారు లేకపోతే. అఫ్ కోర్స్ పాండవులు డిస్టర్బ్ చేయరు, జనరల్ చెప్తున్నాను అనమాట. కానీ వారందరూ కూడా ఆధ్యాత్మిక శిక్షణ పొందిన వారే కనుక వారు వెంటనే కృష్ణ చరణాలపై మనస్సుని వాళ్ళు లగ్నపరిచి తమ అన్నగారిని అనుసరించారు. అలాగే మళ్ళీ వీళ్ళు ఎవరు కూడా ద్రౌపది గురించి ద్రౌపది దగ్గర ఎవరు చెప్పలేదు. ద్రౌపది దగ్గరికి వెళ్ళి అమ్మ మేము వెళ్ళొస్తామని చెప్పలేదు. సైలెంట్గా ధర్మరాజుతో వెళ్ళిపోయారు. ఆమెది ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ ఆమె కూడా గొప్ప భక్తురాలు కాబట్టి, ఆమె కూడా ఆధ్యాత్మిక శిక్షణ తీసుకుంది కాబట్టి వెంటనే ద్రౌపది సుభద్ర ఇద్దరు కూడా తమ భర్తల్లాగానే వాళ్ళు కూడా భగవద్ధామని వెళ్ళిపోయారు. ఏది నిజమైన దేహాలతోటే, దేహాలు మార్చకుండా వెళ్ళిపోయారు. దేహాన్ని త్యజించవలసిన అవసరం వారిలో ఎవరికి కూడా కలగలేదన్నమాట. అందుకే వారి ప్రయాణ సన్నాహం మహాప్రస్థానంగా పేరు పొందిందంట. చూసారా ఎంత గొప్ప భక్తులైతే గనక ఇటువంటి భాగ్యం కలుగుతుంది. జీవిత చరమ గమ్యమైన భగవద్ధామాన్ని పొందడానికి పాండవులు చేసినట్టి మహాప్రస్థానము పరమ మంగళకరమైనది, పవిత్రమైనది. అందువలన దీనిని భక్తితో శ్రవణం చేసేవారికి జీవిత పరమసిద్ధి అయినట్టి కృష్ణ భక్తి నిశ్చయం కలుగుతుందని భాగవత ఫలశ్రుతి చెప్పబడిందంట. చూసారా, పాండోహో సుతానామితి సంప్రయాణం అని చెప్పబడింది. అంటే పాండవులు కావించినట్టు మహాప్రస్థానం ఎంత ఘనమైనదో మనం ఊహించుకోవచ్చును. మాటి మాటికి తిరిగి వచ్చే ప్రయాణం వల్ల లాభం ఏమిటి? మళ్ళీ మళ్ళీ జన్మమృత్యు జరావ్యాధులే కదా. తన ధామానికి వచ్చిన తర్వాత జీవుడు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదని సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే చెప్పినప్పుడు దానికోసం మనం ఎందుకు ప్రయత్నించకూడదు? ఇంకా ఎందుకు లేట్ చేయాలి? త్వరపడాలి. బంపర్ ఆఫర్ మిస్ అయిపోతుంది. ఇటువంటి సంకల్పానికి స్ఫూర్తిదాయకమే పాండవుల యొక్క మహాప్రస్థానము. ఎవరైతే దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో కృష్ణ భక్తి చేకూరుతుందని స్వత గోస్వామి పలికారంట. కృష్ణ భక్తి ఫలము జ్ఞాన వైరాగ్య ప్రాప్తి. ఈ రెండూ కూడా భౌతిక జగత్ యొక్క నిస్వరూపాన్ని ఎరుకుపరిచి భగవద్ధామ యొక్క దివ్యత్వాన్ని తెలియజేస్తాయంట. భక్తుల జీవితాలు కమనీయమైన రసమయ కావ్యాలు. ఆత్మ మొదలుగా దేహాంతం వరకు కూడా వారి జీవితంలో భగవత్ సంబంధమైన కార్యమే అడుగడుగునా గోచరిస్తుంది. ఆ లీలలను కావించడంలో భగవంతునికి భక్తులు తోడ్పడితే భక్తుల కొరకే భగవంతుడు లీలను చేస్తుంటాడు. ఈ విధంగా వారి మధ్య నిరంతర పోటీ కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ? ప్రేమ పోటీ. ప్రేమ పోటీ. భక్తులు అనుకుంటాడు నేను నీకు ఏ విధంగా ప్రేమతో సేవ చేయాలని, కానీ భగవంతుడు అనుకుంటాడు నేను మీకు ఏ విధంగా లీల చేసి మీకు ఆనందాన్ని కురిపించాలి. నిత్యానందము.
కదా. పాండవుల జీవితంలో ఆది నుండి చివరి వరకు కృష్ణలీలే మనకు గోచరిస్తాయి. ఇక మహాప్రస్థానము వారి జీవితంలో పతాక సన్నివేశం వంటిదన్నమాట. ఇంకా ఈజ్ అల్టిమేట్ గోల్ అనమాట. ఇక అది ఫైనల్ డెస్టినేషన్ ఫర్ హోలిస్టిక్ లైఫ్, దట్ ఈస్ గోలోక బృందావనం, కృష్ణధామం. ఏకాగ్ర చిత్తంతో వారందరూ కృష్ణధామానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా వారు భక్త హృదయములో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. పాండవ మహాప్రస్థానానికి జయము జయము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. పాండవ భక్త బృందకి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. గోలోక బృందావనదాంకి జై. గ్రంథరా శ్రీమద్భాగవతం की జై. హరి హరి బోల్. హరే కృష్ణ. సో పాండవుల మహాప్రస్థానాన్ని నిన్న మొదటి భాగము, ఈరోజు రెండవ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాము. ఈ పాండవుల మహాప్రస్థానం విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అలాగే ఇందులో మోరల్ ఏమిటి, మీకు ఏమనిపిస్తుంది మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. గురుజీ, నిన్నటి క్లాస్ లో అర్జునుడు ద్వారకాకి వెళ్ళారు ధర్మరాజుకి చెప్పి. అయితే అర్జునుడు మళ్ళీ తిరిగి ధర్మరాజు దగ్గరకు వచ్చిన తర్వాత తను చాలా దిగులుగా బాధగా ఉండడం చూసి ధర్మరాజు అడిగితే అర్జునుడు చెప్తాడు, ఇలాగా కృష్ణుడు ఇంకా అవతారం తాలిచ్చారు, భూలోకాన్ని వదిలేసి భూలోకానికి వెళ్ళిపోయారంటే ధర్మరాజు ఇంకా తట్టుకోలేకపోయారు. అక్కడ వరకు మనం నిన్న తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నామంటే ఇంకా కృష్ణుడు లేడని తెలిసి వీళ్ళెవరు ఉండలేకపోయారు. అందుకని చెప్పి వీరు కూడా వాళ్ళ శరీరాలతో వెళ్ళిపోతారు గోలోకధామానికి. అందరూ వెళ్ళలేరు, వాళ్ళు గొప్ప భక్తులు కృష్ణుడితో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వశరీరాలతో వెళ్ళారు గోలోకానికి. నెక్స్ట్ గురూజీ, ఎవరైతే కృష్ణుడికి ఆహారం ఆర్ భోగ ఆఫర్ చేసి వాళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకుంటారో వారు ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చినట్టే. అంటే పితృదేవతలకు ఇంకా మిగిలిన వాళ్ళకి. ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఇస్ ద గ్రేట్ ఫ్రెండ్షిప్. కృష్ణుడు అర్జునుడికి హెల్ప్ చేశారు. కృష్ణ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను వీళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేశాను కదా, తర్వాత వీళ్ళకి రాజ్యం వచ్చిన తర్వాత నాకు కొంచెం భాగం ఇస్తారని చెప్పి కృష్ణుడు హెల్ప్ చేయలేదు. అర్జునుడు కూడా కృష్ణుడు నాతో ఉన్నాడు కదా, నాకు మనీ కావాలి, నాకు ఇది కావాలి, కృష్ణకి చెప్తే ఇస్తారని చెప్పి అర్జునుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జునుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే కృష్ణ నా పక్కన ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు. అది ట్రూ ఫ్రెండ్షిప్ గురూజీ. ఫ్రెండ్షిప్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనం కృష్ణ అర్జునులది ఇవ్వచ్చు. తర్వాత ద్వారకా నుంచి మళ్ళీ ధర్మరాజు దగ్గరకు వస్తున్నప్పుడు ఒక గుంపు అర్జునుడి మీద అటాక్ చేస్తుంది. అదే గాంధీవం, అదే రథమైనా సరే అర్జునుడు వాళ్ళ మీద గెలవలేకపోయారు. అంటే కృష్ణుడు ఉంటే లైఫ్ 5 స్టార్ హోటల్. అంటే కంఫర్ట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. కష్టాలు వచ్చినా సరే మనం ఫేస్ చేసేస్తాం, కృష్ణుడు అన్ని చూసుకుంటారు. ఒకసారి కృష్ణ లేని లైఫ్ అదంతా లేని ఊహించుకుంటే ఒక చిమ్మ చీకట్లో సముద్రంలో తీసుకెళ్లి పడేసినట్టే మునిగిపోతా ఉంటాం, తేలడానికి ఏం దొరకదు. అటు వచ్చి ఏ చాప కొరుకుతుంది, తిమింగలం కొరుకుతుంది, అంటే భౌతిక జగత్తు కష్టాలు అలా కొరికి వేస్తా ఉంటాయి కృష్ణుడు లేకపోతే. అశాశ్వతమైన ప్రపంచంలో అన్ని అశాశ్వతమే, కానీ భక్తి ద్వారా గోలోకానికి చేరే మార్గం మాత్రం శాశ్వతమైనది. కలియుగం కలహాల యుగం అని మనకు ఎప్పుడు చెప్తుంటారు గురూజీ మీరు. భగవంతుడికి సంబంధించిన విషయాల గురించి అందరికీ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది ఉంటారు నువ్వు అలా చేయకు ఇలా చేయకు అని ఆపడానికి. కలియుగం కలహాల యుగం కాబట్టి ఆపడానికి చాలా దారులు ఉంటాయి. మనం ప్రతి దారిని ఎస్కేప్ అయ్యి కృష్ణుని చేరుకోవాలి. నెక్స్ట్ గురూజీ మోరల్ వచ్చేటప్పటికి కుంతీదేవి
ఐ మీన్ ధర్మరాజు వాళ్ళు రాజ్యాన్ని గెలిచేసుకున్నారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. మనీ గాని, లైక్ ధనం గాని, కోటలు గాని, భవనాలు గాని అన్నీ ఉన్నాయి. కానీ కుంతీదేవి ఎప్పుడైతే కృష్ణుడు ఇంకా లేరు భూలోకంలో అని తెలిసి వెంటనే తన శరీరాన్ని ఐ మీన్ విడిచేశారు. భక్తులు అనే వాళ్ళు ఎలా ఉండాలని చెప్పి కుంతిదేవి ద్వారా మనం తెలుసుకోవచ్చు. కృష్ణుడు లేనిది అది మనకి ఎంత కంఫర్ట్ జోన్ అయినా సరే, ఎంత రిచ్ అయినా సరే, డైమండ్ అయినా సరే మనకి వద్దు. హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ తల్లి, చాలా బాగా చెప్పారు. వెరీ ప్రస్థానంలో రెండో దాని గురించి అర్జునుడు ధర్మరాజు వద్దకు వచ్చినప్పుడు ధర్మరాజు అర్జునుని కృష్ణుడి గురించి పరిపరి విధములుగా అక్కడ వివరముల గురించి అడిగారు ప్రభుజీ. ఆయన అక్కడ ఎట్లా ఉంది, రాజ్యం ఎలా పాలిస్తున్నారు, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, గోవులు ఎలా ఉన్నాయి అని మొత్తం ఆయన వివరాలు అడుగుతున్నప్పుడు అర్జునుడు మాత్రం చాలా నిరాశగా ఉండడం ధర్మరాజు గమనిస్తారు. ఏమైంది, ఎందుకు అట్లా ఉన్నావని చెప్పేసి అర్జునుడిని పరిపరి విధములుగా అడుగుతారు ప్రభుజీ. అడిగినప్పుడు అక్కడ కృష్ణుడు మాత్రం లేరు, యదువంశము మొత్తం ఇట్లా నాశనం అయిపోయింది, అక్కడ కృష్ణుడు మాత్రం లేడనే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకి చెప్తారు ప్రభుజీ. ఆ యొక్క విషయంలో అర్జునుడు మాత్రం చెప్పలేక ఇట్లా ధర్మరాజుకి పరిపరి విధములుగా చెప్దామని చెప్పేసి ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తారు ప్రభుజీ. అయితే ఒక మంత్రం, ఒక క్షణం వియోగం కూడా నేను ఉండలేకపోతున్నాను, అంటే ఒక క్షణం కూడా కృష్ణుడిని తలవుకోకుండా నేను ఉండలేకపోతున్నానని అర్జునుడు చెప్తాడు ప్రభుజీ. మత్స్య యంత్రం చేపట్టి ద్రౌపదిని చేపట్టాను, అప్పుడు కూడా నాకు కృష్ణులు వారు నాకు అండగా నిలిచారు. ద్రౌపదిని జుట్టు పట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క వంశాన్ని కూడా కృష్ణ భగవానుడే నాశనం చేశాడు అనే విషయాన్ని ఈ యొక్క క్లాస్ ద్వారా తెలుసుకున్నాను ప్రభుజీ. వనవాసంలో దుర్వాస మహాముని నుండి పాండవులను కాపాడారన్న కథను గురించి కూడా ఈ రోజు క్లాస్ లో తెలుసుకున్నాను ప్రభుజీ. అర్జునుడికి తపస్సు చేయమని, భీముడికి ఆంజనేయ స్వామితో ధ్యానం చేయమని చెప్పేసి, ధర్మరాజుకి ద్రౌపదికి అన్నప్రసాదాలను సాధువులకు చేయమని చెప్పేసి చేయమని చెప్పారు అన్నారు. దుర్వాస మహాముని ద్రౌపది వాళ్ళున్న అక్కడ అన్నప్రసాదం దగ్గరికి ఆయన వస్తారు. వచ్చినప్పుడు అన్నం అక్కడ ఉన్న ప్రసాదం మొత్తం అయిపోతే ఈయనకి ఎలా వండి పెట్టాలని చెప్పేసి ద్రౌపది దేవి కంగారు పడుతున్నప్పుడు వండి పెట్టే టైం కూడా ఆయన ఎవ్వరని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు గోవిందా గోవిందా అని చెప్పేసి అని ఆ యొక్క కృష్ణుని పిలవగా ఆయన అమ్మటే వచ్చి, అమ్మ మరి అన్నము కొంచెం పాత్రలో ఉందా, మరి అది తీసుకురా అంటే లేదన్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. ఒక్క మెతుకు ఉండి ఆ ఒక్క మెతుకుని శ్రీకృష్ణుల వారు తింటే వాళ్ళ యొక్క కడుపు నిండిపోయిందని, సాధువుల యొక్క కడుపు కూడా నిండిపోయిందన్న విషయాన్ని ఈ యొక్క క్లాస్ లో నేను తెలుసుకున్నాను ప్రభుజీ. నైవేద్యం ఏది మనం ఇంట్లో వండుకున్నా ఫస్ట్ అది శ్రీకృష్ణుడు ప్రభు వారికి పెట్టి ఆయనకి సమర్పించుకున్నాక మనం తినాలన్న విషయాన్ని మాత్రం ఈ రోజు క్లాస్ లో నేను తెలుసుకున్నాను ప్రభుజీ. అలా పెట్టడం వల్ల మన పితృదేవతలు కూడా సంతతిస్తారు అన్న విషయం నాకు అర్థమైంది ప్రభుజీ. బ్రాహ్మణ శాపం వల్ల కొట్టుకొని కొంతమంది చనిపోయారు, కొంతమంది ఏమో మిగిలారు అనే విషయం అర్జున వారు ధర్మరాజుకి చెప్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. నాకు కొద్దో గొప్ప ఉన్నది అల్లా నాతో ఉన్న మంచి సందేశాలను మాత్రమే శ్రీకృష్ణునికి యొక్క అనుబంధంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ వారు సందేశాలు చెప్పినవి మాత్రమే నాకు మిగిలినవి, ఆయన చెప్పిన సందేశాలే నాకు గుర్తున్నాయి అన్నారు అర్జున వారు. ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. ఎప్పుడైతే శ్రీకృష్ణ వారు ఇలా లేరు అని చెప్పేసి అనగానే ధర్మరాజు నేను ఇక్కడ ఉండను, భగవద్ధామమునకు వెళ్ళిపోతాను, మహాప్రస్థానం చేయదలుచుకున్నామని చెప్పేసి అనుకుంటారని బయలుదేరతారా అని చెప్పారు ప్రభుజీ.
ఆ విషయాన్ని ఆయనకి ధర్మరాజు గారికి చెప్తుండగా అర్జునులు వారు ధర్మరాజు చెప్తున్న విషయం వీళ్ళిద్దరు సంభాషణ మధ్యలో కుంతీదేవి ఈ యొక్క విషయాన్ని విని ఆమె అప్పటికప్పుడే మేనత్త అయిన కుంతీదేవి గారు తను చాలించారన్న విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ నేను. ధర్మరాజు ఆయన మనవాళ్ళకి ఇద్దరుంటే ఇద్దరికి కూడా రాజ్యాన్ని అప్పచెప్పేసేసి నేను ఇక్కడ ఉండను, ఇంకా నేను భగవద్ధామమునకు వెళ్ళిపోతాను అని చెప్పేసి అగ్నికి ఆహుతి ఇద్దామని అనుకున్నప్పుడు ముందుగా ఆయన వడ్డానాలు, మెడలో ఉన్న ఆభరణాలు, వస్త్రాలు అన్ని వదిలివేశారని ఈ క్లాస్ ద్వారా తెలుసుకున్నారు ప్రభుజీ. కృష్ణుడు హృదయంలో పెట్టుకొని వెళ్తుండగా అర్జునుడితో ధర్మరాజుతో పాటు అర్జునుడు, భీముడు అందరూ ఆయన అమ్మటే వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిపోయినప్పుడు ద్రౌపదికి కూడా ఏమి చెప్పలేదన్నమాట. వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయినప్పుడు భగవద్ధామంలో నిజ శరీరంతో వీళ్ళు వెళ్ళారన్న విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ క్లాస్ ద్వారాగా. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ అవకాశం దొరకదు అన్న విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. ద్రౌపదికి తెలుసుకున్నాక కూడా ఆమె కూడా ఇంకా అట్లా భగవద్ధామం చేరుకున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ క్లాస్ ద్వారా నేను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, బాగా చెప్పారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. పాండవుల మహాప్రస్థానం Day 2 చెప్పుకునేందుకు థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ.